పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి. 'వారణాసి' మహేష్ బాబు గారిది, 'స్పిరిట్' సినిమా ప్రభాస్ గారిది అండ్ అల్లు అర్జున్ గారు కూడా అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా వస్తుంది. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అయిద్ది అనుకుంటున్నారు? మహేష్ బాబు సినిమా మహేష్ బాబు గారిది. ఎందుకోసమని? మహేష్ బాబు అంటే జర పెద్ద డైరెక్టర్ కదా ఆయన. అంటే రాజమౌళి గారి మీద నమ్మకం అంటారా? ఇక ఆయన పేరే ఉంటుంది ఇట్లా ఇట్లా రాజమౌళి కదా, ఆయన పేరే ఇట్లా రాజమౌళి కాబట్టి ఆయన సినిమా బంపర్ సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ స్టోరీ అనేది మెయిన్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినా కూడా స్టోరీ లేకపోతే ఎవరు చూడట్లేదు. అయితే ఉంటదని అనుకుంటున్నారా స్టోరీ? బరాబర్ ఉంటది అన్న, ఎందుకంటే ఈగతోనే సినిమా తీసి సూపర్ హిట్ చేసినాడు రాజమౌళి. అట్లాంటిది ఆయన పేరే ఇట్లా రాజమౌళి, నేనైతే ఇట్లా రాజమౌళి అని అనుకుంటా. సినిమా ఖచ్చితంగా ఈ మహేష్ బాబుదే పెద్ద హిట్ అవుతుందని నేను. అంటే మహేష్ బాబు గారిది ఇది ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ, పాన్ వాల్ రేంజ్ అని అనుకోవచ్చు. బట్ ఆల్రెడీ ప్రభాస్ గారు వరల్డ్ వైడ్ గా తెలుసు, మరి ఆయన సినిమా హిట్ అయితే అనుకోవచ్చు కదా. స్పిరిట్ సినిమా మహేష్ బాబుదే అవుతుంది అన్న. ఎందుకు అంటే అంత నమ్మకం ఎందుకు? అంటే ప్రభాస్ అన్నది అవుతుంది అట్లేం లేదు కానీ, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ అన్న అంత హిట్ కావడానికి కారణం రాజమౌళి కదా. ఇప్పుడు ఈ మహేష్ బాబు ఇంకా సూపర్ హిట్ కావడానికి ఇప్పుడు రాజమౌళి బ్రేక్ ని ఈయన బ్రేక్ చేస్తున్నారు. ఆయన హీరో పాత్ర కాదు, డైరెక్టర్ పాత్ర ఇంపార్టెంట్ అంట. అంతే అన్న, డైరెక్టర్ పాత్ర. ఈ ఇద్దరు బలమైన హీరోలే. ప్రభాస్ అన్న అంటే ఈయనకి ఇష్టమే, కాకపోతే ఏంటంటే ఇక్కడ బలమైన డైరెక్టర్ కాబట్టి రాజమౌళి గారితే మహేష్ బాబు అంటే అది నేను చెప్పలేను ఇక. అంటే నాకు నా అభిప్రాయం అయితే ఇది. హాయ్ బ్రదర్. సో ఇప్పుడు మన టాలీవుడ్ లో టాప్ హీరోలు, పెద్ద హీరోలు అంటే ఖచ్చితంగా ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు అంటారు. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు. మరి వీళ్ళ ముగ్గురి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. 'వారణాసి', 'స్పిరిట్' అండ్ ఇంకా అట్లీ అల్లు అర్జున్ గారి సినిమా భారీ ఎత్తున. సో ఈ 3 సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిద్దంటే మీరు ఏ సినిమా పేరు చెప్తారు? యాక్చువల్ గా ఈ ముగ్గురు కూడా బ్లాక్ బస్టర్ హీరోలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు అండ్ ప్రభాస్ గారు అండ్ మహేష్ బాబు గారు. సో ఆల్రెడీ వీళ్ళ ముగ్గురులో మనం కంపారిజన్ చేసుకుంటే ఆల్రెడీ టాప్ కలెక్షన్స్ లో ఉన్నవారు ప్రభాస్ గారు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఆయనకు ఒక 4-5 సినిమాలు ఆల్రెడీ 1000 crores క్రాస్ చేసాయి. వాళ్ళలో అతను నౌనింగ్ పర్సన్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. పుష్ప 1, పుష్ప 2 ఆయన కలెక్షన్స్ కూడా టాప్ 1 లోకి వెళ్ళిపోయింది. సో ఫైనల్ గా చూసుకుంటే మహేష్ బాబు గారు, వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే మహేష్ బాబు కూడా హ్యాండ్సమ్ అండ్ సూపర్ స్టార్. ఈ సన్ ఆఫ్ ద సూపర్ స్టార్. సో బట్ ఏంటంటే ఈయన ఇంతవరకు పాన్ ఇండియా ఓరియంటెడ్ లో ఈయన మూవీ ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. సో ఓన్లీ ఆంధ్ర, తెలంగాణలోనే 100 crores అయితే కలెక్షన్ చేసింది. కాబట్టి ఇది 'వారణాసి' సినిమా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో కాంబినేషన్ లో ఫామ్ అయింది, ఎస్ఎస్ రాజమౌళి. అంటే ఆయన పాన్ ఇండియా అంటే వరల్డ్ లెవెల్లో డైరెక్టర్. సో ఇంకోటి అల్లు అర్జున్ గారిని తీసుకుంటే అట్లీ గారు, ఆయన షారూక్ ఖాన్ తోనే బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో అతని రేంజ్ కూడా పెద్దదే. నెక్స్ట్ ఇంకొక ఎవరు తీసుకు స్పిరిట్, అనురావ్ సంజీవ్ వంగారెడ్డి, ఆయన కూడా బ్లాక్ బస్టర్. బాలీవుడ్ లో ఒక రేంజ్ ఉన్నది. నెక్స్ట్ అర్జున్ రెడ్డి ఇన్ బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. యానిమల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో వీళ్ళ ముగ్గురు కూడా 1 by 1 దే ఆర్ టాప్. డైరెక్టర్స్ టాప్, యాక్టర్స్ టాప్. కానీ ఈ 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్స్ అయితేనే మన ఆంధ్ర, తెలంగాణ ఒక వరల్డ్ లెవెల్లో ఫేమస్ అవుతుంది. సో నాకు తెలిసి ఈ 3 బ్లాక్ బస్టర్ అవ్వబోతున్నాయని నా ఫీలింగ్. మహేష్ బాబు గారి మూవీ కూడా బ్లాక్ బస్టరే అండ్ అల్లు అర్జున్ గారి మూవీ కూడా బ్లాక్ బస్టరే అండ్ స్పిరిట్ కూడా 3 బ్లాక్ బస్టర్స్. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్ అంటే మన టాలీవుడ్ లో ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఇప్పుడైతే మహేష్ బాబు గారు కూడా అందులో జాయిన్ అవుతున్నారు. సో వీళ్ళ ముగ్గురి భారీ సినిమాలు వస్తున్నాయి. స్పిరిట్ కావచ్చు, 'వారణాసి', ఇంకా అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్, దానికి ఇంకా టైటిల్ రాలేదు. మరి ఈ 3 సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఏ సినిమా పేరు చెప్తారు? స్పిరిట్ ఎందుకోసమని? స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆయన మూవీ తీస్తే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని తీస్తాడు. పైగా అందులో ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్, అది సైకో టైపు. అది ఇంకా దాన్ని బట్టి ఊహించుకోవచ్చు. ప్రభాస్ ని ఇప్పటి వరకు పోలీస్ గా చూసింది లేదు. సాహోలో చూసాం కానీ అంత అనిపించలేదు. ఈ సినిమాలో రప్ప నరుగుతాడు ఒక్కొక్కడిని. మరి 'వారణాసి' సినిమా వరల్డ్ లెవెల్ లో చాలా భారీగా తీస్తున్నారు కదా, మరి దానికి ఛాన్స్ లేవంటారు? అది రాజమౌళి మూవీ బ్రో. దానికి ఉండే హైప్, దానికి ఉండే క్రేజ్ అసలు వేరే లెవెల్ ఉంటది. అది ఇక దాని గురించి మనం మాట్లాడుకునేంత టోలం కాదు కానీ వేస్ట్, అనవసరం. దాని గురించి డిస్కషన్ వద్దు. అది స్పిరిట్ అంటున్నారు కదా, 3 సినిమాలో ఏది బ్లాక్ బస్టర్ అంటే? నా స్పిరిట్, 'వారణాసి' 2 బ్లాక్ బస్టర్. మరి అల్లు అర్జున్ గారు పుష్ప 2 తోని ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు ఉంది కదా.
వరల్డ్ వైడ్ గుర్తింపు ఉంది కానీ ఆస్కార్ రేంజ్ లో గుర్తింపు లేదు కదా. షారుఖ్ ఖాన్ తో కూడా అట్లీ గారు మంచి విజయం సాధించారు కదా భారీ లెవెల్లో. ఆయన అంటే షారుఖ్ ఖాన్, ఈయన అల్లు అర్జున్. షారుఖ్ ఖాన్ కి అల్లు అర్జున్ తేడా లేదా బ్రదర్? ఓకే. అది తేడా లేదా బ్రదర్? అది బ్రో టైం బాగుండి పుష్ప 1, 2 బ్లాక్ బాస్టర్లు అయినాయి, ఇండస్ట్రీ హిట్లు అయినాయి. ఈ సినిమా ఆడిద్దో ఆడదో దేవుడికి తెలుసు. ఓకే, ఈయనకి దమ్మున్న డైరెక్టర్లు ఉంటేనే సినిమాలు ఆడతాయి, లేకపోతే సినిమాలు ఆడవు. అది ఇప్పుడు వారణాసి 120 కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది అంటున్నారు కదా. సో మరి ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% పీపుల్ ఆ సినిమా మీద నమ్మకం పెట్టుకున్నారు. భారీ హిట్ అంటే వరల్డ్ వైడ్ గా. రాజమౌళి సినిమా ఎలా తీస్తాడో మన అందరికీ తెలుసు. ఆయన సినిమా అంటే మనం రెండో తాట ఉండదు, పక్కా బ్లాక్ బాస్టర్ అనుకుని కూర్చోవడమే. అది లేకుండా వారణాసి ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ వరకుసారి. ఇండస్ట్రీ హిట్ కాదు, ప్యాన్ వరల్డ్ హిట్. హాయ్ బ్రో. హాయ్ అండి. సో ఇప్పుడు మన టాలీవుడ్ లో టాప్ హీరోస్, టాప్ డైరెక్టర్లు అంటే మనకు ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు కావచ్చు, ప్రభాస్ గారు, ఇప్పుడు మహేష్ బాబు గారు, వీళ్ళ పేర్లు వినిపిస్తాయి. సో ఈ ముగ్గురు హీరోల పెద్ద సినిమాలు వస్తున్నాయి. స్పిరిట్ ఒకటి, వారణాసి ఒకటి, అండ్ అట్లీ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ ఇంకా టైటిల్ రాలేదు. బట్ ఈ 3 సినిమాలో ఏ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే రిలీజ్ అయ్యేదాకా చెప్పలేము. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలకి స్టార్డమ్ ఉంది, క్రేజ్ ఉంది, డెడికేషన్ ఉంది. డైరెక్టర్ అలా చెప్తే అలా చేయగలిగే సత్తా ఉంది. అటు డైరెక్టర్ ని బట్టి ఉంటది హిట్ ఆ ఫ్లాప్ అనేది. వీళ్ళకున్న క్రేజ్ ని బట్టి ఫ్లాప్ అయితే అవ్వదు, మినిమం మూవీ లాక్కొస్తుంది. కానీ ఇప్పుడు మీరు అడిగారు కదా మహేష్ బాబు వారణాసి, అది హిట్, ఖచ్చితంగా హిట్. అది హిట్ కాదు, బ్లాక్ బాస్టర్. అది ఏ నమ్మకంతో చెప్తున్నారు? రాజమౌళి గారు ఇటు సైడ్ రాజమౌళి గారు ఉన్నారు డైరెక్టర్ మీద నమ్మకమా? డైరెక్టర్ మీద హోప్. ఇప్పుడు హీరోకి ఎంత టాలెంట్ ఉన్నా డైరెక్టర్ సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఇబ్బంది, ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని డైరెక్టర్ ని బట్టే ఉంటది మాక్సిమం. అల్లు అర్జున్ గారు కూడా పుష్ప 2 తోని ఆయన యాక్టింగ్ లెవెల్స్ ఎట్లున్నాయో మనం చూసాం. మరి ఆయన మీద ఎందుకు నమ్మకం లేదు? అట్లీ గారు అంటే కూడా షారుఖ్ ఖాన్ తో కూడా ఫుల్ హిట్ కొట్టాడు. అవునవును, అంటే హీరోల మీద నమ్మకం అన్నా కానీ డైరెక్టర్లను బట్టే ఉంటది. డైరెక్టర్లు మిస్టేక్ చేశారనుకో, ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ వస్తారు, స్టార్ డైరెక్టర్ వచ్చి స్టార్ హీరోతో చేస్తారు. ఎందుకంటే ఇద్దరికి అండర్స్టాండింగ్, నమ్మకం ఉంటది. మేబీ ఏదన్నా డిఫాల్ట్ అయ్యి సరిగ్గా చేయకపోయి ఫ్లాప్ అయితే అప్పుడు ఎవరిని అనాలి? అట్లా మిస్టేక్స్ అవుతా ఉంటాయి. త్రివిక్రమ్ గారు కూడా స్టార్ డైరెక్టర్ ఇది వరకు, కానీ గుంటూరు కారం ఏమైంది కొంచెం అది, అంటే అదే లాస్ట్ మూవీ. మళ్ళీ మహేష్ బాబు గారు 4-5 సంవత్సరాల తర్వాత చూడాల్సి వస్తుంది. ఆత్రం వెళ్ళాం కొంచెం, అంటే బాగానే ఉంది, కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. అలాగే డైరెక్టర్స్ కూడా ఒకసారి మిస్టేక్స్ చేస్తా ఉంటారు. ఇప్పుడు మరి స్పిరిట్ గురించి ఏం చెప్తారు ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి గారు? స్పిరిట్ ఇంకా మామూలుగా ఉండదు. యానిమల్ అర్జున్ రెడ్డి కన్నా డబుల్ ఉంటది ఖచ్చితంగా. మామూలుగానే ప్రభాస్ గారు సలాల్లో చూసాం ఆయన వైలెన్స్, అంటే మాటల పరం కాదు, యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ. ఇందులో మరి ఆయన పోలీస్ కదా, మరి వాట్స్ ఎలా యూజ్ చేయాల్సారో అదే అర్థం కావట్లా. అంటే వాళ్ళ కొన్ని బూతులు ఉంటాయి మామూలుగా డైరెక్టర్ని బట్టి. మరి ప్రభాస్ గారు అలా యూజ్ చేయడం చాలా తక్కువ, రేరు. మరి ఆయన ఆ విధంగా యూజ్ చేస్తారో చేయరో తెలియదు. అంటే 90% పీపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు వారణాసి సినిమా 120 కంట్రీస్ కాబట్టి ఆబ్వియస్లీ నో డౌట్లీ అదే సినిమా బ్లాక్ బస్టర్ హిట్, ఇంకా దాన్ని ఎవరు దాటలేరు అనే విధంగా అంటున్నారు. రాజమౌళి గారి డైరెక్షన్ చెప్తే పని లేదన్న, ఆయన రికార్డ్ని ఆయన బ్రేక్ చేయాలి కానీ వేరే డైరెక్టర్ చేస్తారని నమ్మకం చాలా తక్కువ ఉంది నాకు. ఎందుకంటే ఇప్పటివరకు బ్రేక్ చేయాల. బాహుబలి వచ్చి కూడా దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. ఈ 3-4 సంవత్సరాల్లో అక్కడ దాకా వెళ్ళాలి, అంటే దగ్గర దాకా వచ్చింది కానీ బ్రేక్ చేయలేకపోయింది. హిట్ అయింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, కానీ బ్రేక్ చేయలేకపోయింది బాహుబలి. ఈ మళ్ళీ అన్న రికార్డ్ ఆయన బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారే రావాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వారణాసి సినిమా బ్లాక్ బస్టర్ బ్రేక్ చేస్తాడు ఆయన రికార్డ్స్.